రాజకీయ కుట్రలో భాగంగా అక్కడ ఉన్న అర్చకుని శ్రీ ఆనంద్ శర్మ గారిని కించపరుస్తూ ఆలయంతో సంబంధం లేని వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కోర్టులో ఉన్న విషయాలను బహిరంగంగా మాట్లాడుతూ అభియోగం మోపిన వ్యక్తి వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా మీడియా మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కోర్టులో ఉన్న అంశాల గురించి ఎవరు మాట్లాడకూడదని, కనీస విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా మీడియాతో ప్రచారం చేయకుండా దురదృష్టకరంగా మారిందని అన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము ఈ సమావేశంలో ఏర్పాటు చేసుకుని ఆనంద్ శర్మ గారికి పూర్తిగా మనోధైర్యం కోల్పోకుండా నైతిక మద్దతు ఇస్తున్నాం. భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని వారికి న్యాయం చేసే విధంగా బ్రాహ్మణ సంఘాలు తరపున భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని అన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు పాలమూరు జిల్లా బ్రాహ్మణులంతా కూడా ముక్త కంఠంతో అలంపూర్లో జరుగుతున్నటువంటి ఆనంద్ శర్మపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నిరాధార ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఆనంద్ శర్మకు బాసటగా నిలబడాలని ఈ వేదిక నుంచి మా ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా దివ్యమైనటువంటి క్షేత్రం, తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠమైనటువంటి క్షేత్రాన్ని ఇట్లాంటి ఆరోపణ వల్ల క్షేత్రం యొక్క మసక బారుతుంది. కాబట్టి దీన్ని తీవ్ర స్థాయిలో పరిగణలోకి తీసుకొని వెంటనే దీని మీద తగు రకమైనటువంటి చర్యలు, అంటే ఇది ఇంకొకటి ప్రధానంగా కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలను కూడా అనేకమైనటువంటి మీడియా సంస్థలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. నిజాలు తెలుసుకోకుండా అపవాదు వచ్చినటువంటి వ్యక్తితో ఎలాంటి సమాచారం తీసుకోకుండా ఈయన్నే అపవాదు చేశాడు, ఈయన్నే అపచారం చేశాడని అనేక రకాలైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ప్రకటనలు ఇచ్చే ముందు ఖచ్చితంగా ఆ వ్యక్తితో నిజమా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాలి. అవేమీ చేసుకోకుండా ఏకపక్షంగా వారి కథనాలు ఇవ్వడం ఇక్కడ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. TV9 కానీ, ఎన్టీవీ కానీ, TV5 కానీ, టీ న్యూస్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి మీడియా సంస్థలు అటువంటి ప్రచారాలను ఇచ్చాయి. దయచేసి ఇక్కడి నుంచి మా యొక్క ఖండన ఏంటంటే తప్పకుండా పాలమూరు నుంచి ఈ ఉద్యమం ప్రారంభమవుతుంది. బ్రాహ్మణుల యొక్క ఐక్యతను ఇక్కడి నుంచే మీరు చూస్తారు. హిందూ సమాజాన్ని కాపాడడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉండేటువంటి మా బ్రాహ్మణ సమాజం ఈరోజు చిన్న చిన్న అపవాదుల వల్ల మసకబారే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి విశాల హిందూ సమాజానికి కూడా మా విజ్ఞప్తి, మనమందరం కూడా అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి చిన్న పుకార్ల నుంచి దేవాలయం మసకబారుతుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఉద్యమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి విశాల హిందూ సమాజం అంతా కూడా మాతో పాటు నడవాల్సిందిగా ఇక్కడ నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బ్రాహ్మణ. అదేవిధంగా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి మరియు పరశురామ అర్చక సంఘం ఆధ్వర్యంలో ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి పత్రం ఈ తొందరలో తీసుకొని వెళ్తాం. మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని కూడా కలిసి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించి వారికి కూడా విజ్ఞాపన పత్రాన్ని అందిస్తాం. ఇట్లాంటి చర్యల మీద త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తామని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా తెలంగాణలో ఉండేటువంటి ప్రతి బ్రాహ్మణ సమాజానికి కూడా ఇక్కడి నుంచి మేము పిలుపునిస్తున్నాం. అలంపూర్ ఆలయాన్ని కాపాడుకుందాం, బ్రాహ్మణ్ణి కాపాడుకుందాం, అర్చకుడిని కాపాడుకుందాం. ఈ ప్రయత్నం ప్రతి జిల్లాలో ఉండేటువంటి బ్రాహ్మణ సమాజాలు, ప్రతి గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణ సమాజాలు ఈ ఉద్యమానికి ముందరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం అల్లంపూర్ దేవాలయం గురించి సుమారుగా నెల నుంచి చూస్తూనే ఉన్నాము. అనేక రకమైనటువంటి ఒక అర్చకుడి మీద ఎన్నెన్నో కుట్రలు జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఆలయేతర సిబ్బంది, అంటే ఆలయ అర్చకులు మాట్లాడకుండా ఆలయ అర్చకులం అని చెప్పేసి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మీడియా వాళ్ళు, మన మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే అర్చకులే మాట్లాడుతున్నారు. అక్కడ అర్చకులే వారిని అంటే వారి విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అంటే వారు అర్చకులే అలా మాట్లాడుతున్నారని చెప్పేసి మీడియా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అల్లంపూర్ దేవాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. రెండవది, మీడియా వారు కూడా ఏ పక్షం కాకుండా రెండో పక్షంలో ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో వారిని కూడా విచారించాలి. అంటే ఒకవైపు మాత్రమే విని దాన్ని మీడియాలో ప్రచారం చేస్తే వినేటువంటి భక్తులందరూ కూడా ఒకవైపుగానే ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా రెండో పక్షం కూడా ఆలోచించండి, రెండో పక్షం వారి మాటను కూడా వినిపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి. అలాగే వేరే ఇతర అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆలయ అంటే అల్లంపూర్ దేవాలయం సంబంధించినటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ ఉండేటువంటి సాధక బాధకాలు తెలియవు. ఏదో వ్యక్తిగత ద్వేషాన్ని నింపుకొని అక్కడ దాన్ని విష ప్రచారం చేస్తున్నారు వారి మీద. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం, ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. అక్కడ దేవాలయ అర్చకులు ఎవరు కూడా ఆనంద శర్మ గారిని వ్యతిరేకించలేదు. ముక్తకంఠంతో మేమందరం కూడా వివరించి చెప్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్.